వెల్కమ్ టు కృష్ణకాశీ పూణేవాలి ఛానల్. బీరకాయ కూర కోసం 1/2 కిలో బీరకాయలు తీసుకొని పైన చెక్కు మొత్తం ఇలా లైట్గా తీసేసేయాలి. పైన చెక్కు తీసేసిన తర్వాత నీట్గా కడుక్కొని, ఒక్కొక్కసారి బీరకాయలు చేదు వస్తాయండి. ఇలా కట్ చేసేటప్పుడే తిని చూసి చేదు లేనివి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1.5 స్పూన్ ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి. దానికోసం ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కొంచెం ఆనియన్, కొంచెం కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించి కట్ చేసుకున్న బీరకాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఆనియన్, ఒక టమాటో, కొంచెం కరివేపాకు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ మీ టేస్ట్ తగినట్లు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి. బాగా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా మగ్గించిన తర్వాత బీరకాయలోంచే నీరు వచ్చేస్తుందండి. దానికోసం నేను ఎక్కువ నీళ్లు పోయలేదు. చిన్న కప్పుతో 1 కప్పు నీళ్లు పోసేసి బాగా కలిపి ఇంకొక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. బీరకాయ మొత్తం బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ ఎండు కొబ్బరి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి 2 నిమిషాలు బాగా వేయించి కొత్తిమీర చల్లుకొని దించేసేయడమే అండి. ఈ బీరకాయ కూర రొట్టెలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.